హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొబ్బరిపాల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరిపాల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను కొబ్బరిపాల బిర్యానీని కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను. దానికోసం నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే కొబ్బరిపాలలో ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కదండి, అందుకే ఆయిల్ తక్కువగా యూజ్ చేయండి. ఇప్పుడు బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఏవైనా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. షాజీరా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు కూడా. అన్నిటినీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు కొబ్బరి బిర్యానీలోకి ఎక్కువ ఆనియన్స్ అయితే ఇష్టం ఉండదు, అందుకే తక్కువ యాడ్ చేసుకున్నాను. ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక క్యారెట్, ఒక బంగాళదుంప అయితే చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరిపాలు బిర్యానీలోకి స్పైసెస్ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే కొబ్బరిపాలు తీయగా ఉంటాయి కాబట్టి కారంగా తినేవాళ్ళు స్పైసెస్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే టేస్ట్ అంత బాగా అనిపించదు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే మెత్తగా అవుతాయి కూడా. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ బియ్యం అయితే తీసుకున్నానండి. దానికోసం కొబ్బరిపాలు ఎన్ని తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ బియ్యాన్ని అయితే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బిర్యానీ పొడి పొడిలాడిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. నేను ఈ కప్తో 1 కప్ రైస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఇంకొక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే 2 కప్పులు కొబ్బరి పాలు అనేవి యాడ్ చేసుకుంటే ఆయిలీగా ఉంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు, అందుకే 1 కప్పు వాటరు 1 కప్పు కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇంకొక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకుంటాను. నేను పాత సోనా మసూర్ అయితే తీసుకున్నాను. మీరు కొత్త సోనా మసూర్ కానీ బాస్మతి బియ్యం కానీ తీసుకుంటే 1.5 యాడ్ చేసుకోవాలి 1 కప్కి. ఇప్పుడు కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకున్నాం కదా, అడుగు అనేది మాడిపోతుంది, అందుకే అప్పుడప్పుడు తిప్పుకోవాలి. వాటర్ అనేవి మసిలే వరకు ఉండాలి. ఇలా వాటర్ అయితే బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చేటప్పుడు కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. దానికంటే ముందు కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొబ్బరి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. దీని కాంబినేషన్ కర్రీ మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము, ఒకసారి వెళ్ళి చూడండి. 2 పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్గా ఉన్నాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.